నమస్తే, నేను మీ పులిపాటి మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఉత్తర కాకతీయ పేపర్ చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ గా ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తా, గురుకుల టెండర్లపై నిరాధారణమైన ఆరోపణలు, ఒకే అంశంపై 3 రకాల వాదనలతో బీఆర్ఎస్ తప్పుదోవ, పారదర్శకంగా కొనుగోలు నిర్వహించ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని చెప్పేసి అయితే ఒక వార్త రాసిండు. ఇక ఆధారాలు చూపిస్తే అంటే రాజీనామా చేస్తారంట, గురుకుల టెండర్లపై బీఆర్ఎస్ వాళ్ళు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అయితే చెప్పిండు. ఇక ఇక్కడ విద్యుత్ ఉద్యోగులకు ఇక సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు 1.621% డిఏ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం, 70,804 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం, 2035 నాటికి రెట్టింపు కానున్న విద్యుత్ డిమాండ్, రాబోయే దశాబ్దానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి, వర్షాకాలం వేళ విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పారు. ముందస్తు జాగ్రత్తలతో విద్యుత్ ప్రమాదాలు నివారణ చేయాలంట, అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి అభినందనలు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే ఇక చెప్పిండు. విద్యుత్ ఉద్యోగులకి డిఏ కూడా పెంచిరనంట, 2035 వరకు విద్యుత్ డిమాండ్ రెట్టింపు కానందున వాళ్ళకి సంబంధించిన మొత్తం చూసుకోవాలని చెప్పేసి అయితే దీంట్లో చెప్పిండు. ఇక అభిమాని నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి, అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ పవన్ ను చూడాలనే కోరిక నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం, హన్మకొండ హనుమాన్ నగర్ లోని ఇంటికి వెళ్లిన జనసేనాని, 1,00,000 సాయం తిరుమల తీర్థ ప్రసాదాల అందజేత, పరామర్శ అనంతరం నేరుగా భద్రకాళి ఆలయానికి ఇక పవన్ కళ్యాణ్ జననేత జన అభిమాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఇక అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఇంటికి అయితే వెళ్ళిండు. ఇక చాలా చెప్పుకోదగ్గ విషయం ఇది. ఇక కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్లే, నైని బొగ్గు స్కామ్, మూసీ నది ప్రాజెక్టుల్లో అడుగడుగున కుంభకోణాలే, ముఖ్యమంత్రి బీజేపీ నేతలతో చేతులు కలిపారు, మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి, ఎస్ఐఆర్ పేరిట అర్హులైన ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగింపు కుట్ర, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇక నిన్న మిర్యాలగూడలో జరిగిన హుజూర్ నగర్ నిజాం బిఎల్ఏ అవగాహన సదస్సులో అయితే నిన్న మాట్లాడిండు. ఇంకా ఇక్కడ చూడొచ్చు, పేదలు సన్నబియ్యం తినాలి, రైతులు ఆర్థికంగా ఎదగాలి, మేలుజాతి వంగడాల సాగుకు ప్రభుత్వం సిఫారసు, లాభదాయక వ్యవసాయం వైపు ప్రభుత్వం అడుగులు, కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కేంద్రం ఎఫ్సీఐ వైఖరిపై అసంతృప్తి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక బట్టి గారు కలిసి అయితే నిన్న మాట్లాడినారు. ఇక రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం, 2.5 ఏళ్లలో 100 రెట్లు పెరిగింది, నోట్లు లెక్క పెట్టే మెషిన్లు కూడా అలసిపోతున్నాయి, బీసీ మంత్రులపై పొంగులేటి అహంకారపూరిత ప్రవర్తన, విధ్వంసం తప్ప వికాసం తెలియని దండుపాల్యం ముఠ, మంత్రి పొంగులేటి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న గజ దొంగల పాలన, మంత్రి పొంగులేటి ఇతర మంత్రులపై కేటీఆర్ సెటైర్లు, పాలేరు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అయితే ఇక నిన్న సెటైర్లు వేసిండు ఆయన మీద. ఇక ప్రజా రవాణాలో నెంబర్ 1 తెలంగాణ ఆర్టీసీ, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ₹1,000 ఆదా, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, నీట్ పరీక్ష విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంపై సానుకూల నిర్ణయం, విద్య వైద్యం ఉపాధి రంగాల విస్తరణ లక్ష్యం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ బస్సులో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన మంత్రులు అయితే ఇక వార్త రాసిండ్రు. ఇక మెయిన్ చూసుకున్నట్టయితే ఇక యాదాద్రి ప్లాంట్ ఇది ఒకటి మిస్ అయింది, ఇక్కడ చూద్దాము. యాదాద్రి ప్లాంట్ ప్రైవేటీకరణ, 255 కోట్లతో 3 ఏళ్ల నిర్వహణకు టెండర్లు, జూన్ 29తో ముగియనున్న టెండర్ల గడువు, జూలై 2న వెల్లడి కానున్న ఫలితాలు, ఆంధ్ర కంపెనీల చేతుల్లోకి ప్లాంట్ వెళ్తుందని ఉద్యోగుల ఆందోళన, ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటున్న వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ, ఉద్యమాల బాట పట్టనున్న 1,300 మంది సిబ్బంది. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణకి వెళ్తుందని చెప్పేసి అయితే ఇక దాదాపు 1,300 మంది అక్కడ సిబ్బంది అయితే ఉద్యమాల బాట పడుతుండ్రు. ఇక మెయిన్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఎండాకాలం వెళ్ళిపోయింది, తర్వాత ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 6 రూట్లలో ఒక ప్రభుత్వ పాఠశాలను అయితే ప్రారంభించిండు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ బడులే భవిష్యత్తుకు బాటలు, మట్టిలో మాణిక్యాల వెలికితీతకు శ్రీకారం, కార్పొరేట్కు ధీటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు, 6 రూట్ల పాఠశాల తెలంగాణకు ఆదర్శం, విద్యపై చేసే వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య, 100% అడ్మిషన్లతో ఆదర్శంగా కమిటీ, కులాల అడ్డుగోడలను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మాదక ద్రవ్యాల మహమ్మారిపై విద్యార్థుల్లో చైతన్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 6 రూట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.
ఇక ఆరుట్లకి సంబంధించి ఇక్కడ ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయితే ప్రారంభించింది. ఇక్కడ ఒకటి ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం ఆర్థికంగా చితికిపోయిన వారి కోసం, అనాథల కోసం మాత్రమేనన్న అపోహలు ఇక చెల్లవు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే సమయం ఆసన్నమైంది. తెలంగాణ విద్యార్థి లోకానికి ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఒక దిక్సూచిలా నిలవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల అనగానే తక్కువగా చూసే సమాజం దృక్పథం మారాలి. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా రాణించగలరమైన బలమైన నమ్మకాన్ని కల్పించాలి. ఆరుట్ల ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థుల అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇదే సందర్భంలో విద్యార్థుల కోసం ఉదయం అందించే పౌష్టికార పథకాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు కలిసి కాసేపు ముచ్చటించారు. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎండాకాలం అయిపోయింది. ఏరువాక రైతులు ఇంతకుముందు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే రైతులు ఇప్పుడు వ్యవసాయం మొదలుపెట్టే సీజను. నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే నిన్న చాలా చోట్ల వర్షం పడ్డది. ఇక రైతులు పొలం వ్యవసాయ పనులు మొదలు పెడతా ఉంటారు. ఇంతకు ముందు నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి గతంలో ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చింది అని అంటే రైతులు వ్యవసాయ పనులలో ఈ అరకలు తయారు చేసుకోవడం, బండి చక్రాలు తయారు చేసుకోవడం, ఈ దమ్ము చక్రాలు, వీటికి సంబంధించి హడావుడి ఉండేది. కానీ కాలం మారుతుంది, టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు పిల్లల బళ్ళ కోసం రైతులు ఇంతకు ముందు రైతే దేశానికి వెన్నుముక అనేటోళ్ళు, వాళ్ళు అప్పుల కోసం పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు మొత్తం వ్యవస్థ మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటున్నారు. మా పిల్లలని స్కూల్లో జాయిన్ చేపియాలి, పైసలు ఉంటాయి చూడండి. అరే ఎవరైనా 10 రూపాయలు అడిగితే అరే పిల్లలుగా స్కూల్ ఫీజులు కట్టాలరా, డబ్బులు లేవురా. పరిస్థితి ఎంత దారుణంగా, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంత దారుణంగా దయనీయంగా తయారైందంటే ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ప్రభుత్వం వేల కోట్లు, లక్షల కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 8% 26,000 కోట్లకి పైగా బడ్జెట్ ఎడ్యుకేషన్కి ఖర్చు పెడుతుంది. మనం కరెక్ట్ మన పిల్లల్ని గవర్నమెంట్లో చదివిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. వేల కోట్లు పెట్టి స్కూల్స్ కడుతున్నారు, సఫిషియంట్ స్టాఫ్ పెడుతున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళని పెడుతున్నారు అక్కడ. కానీ మన పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాం? ఇరుకు గదులలో ఏంటి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళని ఒకటే రుద్దుడు, స్కూల్లో రుద్దుడు, ఇంటికి వచ్చినాక హోంవర్కుల రూపంలో రుద్దుడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్లుంటుందా? గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎడ్యుకేషన్ ఏ క్లాస్ ఎంతవరకు చెప్పాలి, ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చెప్పాలి, ఏ మూల్యాంకనం, ఏ అధ్యాయం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. వాళ్ళని ఫ్రీ టైం వదిలేస్తారు. ఈవినింగ్ గేమ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా తీసుకెళ్తారు. అన్ని రకాలుగా వాళ్ళ పిల్లల్ని ఎదిగి దేశ భారతదేశం ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా, ఏది జరగాలన్నా తరగతి గదుల్లోనే లిఖించబడుతుందని చెప్పేసి అయితే ఒక నానుడు ఉంది. కాబట్టి గొప్పలకు పోయి అప్పులు చేసుకొని మన స్తోమతకి మించి పిల్లల్ని మాత్రం మీ ప్రైవేట్ పాఠశాలలో చదివిపించి ఇబ్బందులు పడకండి. ఫస్ట్ ఒక ఫీజు కడతారు. ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే వ్యాన్ ఫీజు, బట్టలని, షూ అని, బెల్ట్ అని, టై అని, బుక్స్ కూడా స్కూళ్ళల్లోనే కొనాలి. మొత్తం అంతే. ఇక చదువు కోసం పోతాను రా తెలియదు, వాడు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టిండా తెలియదు ఆడ. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే మార్నింగ్ టిఫిన్ కూడా స్టార్ట్ చేసిండ్రు. మా పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, స్కూల్ బ్యాగ్ వాళ్ళే ఇస్తారు, యూనిఫామ్ 2 జతల ఏకరూప దుస్తులు ఇస్తారు గవర్నమెంట్ స్కూల్లో. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. ఎడ్యుకేషన్ బాగా లేకపోతే అక్కడ మీకు హెడ్ మాస్టర్ ఉంటాడు, లేకపోతే సంబంధిత అధికారి ఉంటాడు, ఎంఈఓ ఉంటాడు. వాళ్ళని వెళ్ళి అడగండి, నిలదీయండి. ఇక్కడ మా పిల్లగాడికి మాకు చదువు సరిగా చెప్పట్లేదు అనండి. స్టాఫ్ను మార్చే ప్రయత్నం చేస్తారు, లేకపోతే మందలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లక్షల జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళకి చదివేందుకు చెప్పారని మీరు ప్రశ్నించండి. ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. ఫస్ట్ బాగానే ఉంటారు, అదేదో 5, 10, 15 వేలు అప్పు చేసి కడతారు. నెల కాగానే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలండి, ఏదో ఈఎంఐ కట్టినట్టు. ఇక సార్ ఫోన్ రాగానే, సార్ రేపు పంపిస్తా సార్, ఈ వారంలో ఇస్తా సార్, డబ్బులు రాలేదు సార్, జీతం రాలేదు సార్. ఇక అడిగిన కాడే అది. ఇక ఈ సాకులు చెప్పుకుంటా బాధలు పడాలా? ఎందుకు ఈ బాధలు మనకి? మంచిగా ఉన్న వాళ్ళు చదివిపించుకోండి, ఇబ్బంది ఏం లేదు.
ఉన్నవాళ్ళు చదివించుకోండి ప్రైవేట్ స్కూల్లో, కానీ లేని వాళ్ళు మాత్రం అప్పులకి పోయి గొప్పలకి పోయి పక్కన వాడు నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లగాడు ఆ స్కూల్లో చదువుతుండు, పెద్ద టాప్ స్కూల్లో చదువుతుండు, ఏసీ క్యాంపస్లో చదువుతుండు, నేను కూడా నాకున్నా లేకపోయినా చదివిపిస్తా అంటే చదువుకునేటోడు ఏడున్నా చదువుతాడు. చదివేటోడు ఏడున్నా చదువుతాడు, వాడు చెట్టు కింద ఉన్నా చదువుతాడు, స్ట్రీట్ లైట్ కింద ఉన్నా చదువుతాడు. వాడికి ఏసీ గదులు అవసరం లేదు, నీకు బిల్డింగ్లు అవసరం లేదు. చదువుకునే పిల్లగాడు ఎక్కడున్నా చదువుతాడు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా అధికారులు మీ పిల్లల్ని గవర్నమెంట్ చెప్పింది కదా అని చెప్పేసి అన్ని స్కూళ్ళల్లో జాయిన్ చెప్పండి, గవర్నమెంట్ బళ్ళలో జాయిన్ అని చెప్పడమే కాదు, మీరు కూడా ఆదర్శంగా ఉండాలా. చిన్న స్థాయి అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా మీ పిల్లల్ని కూడా ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తారో అప్పుడు విద్యా వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది, బరాబర్ నమ్మకం వస్తుంది. మీరు కూడా ఆలోచించాలి, అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ స్థాయి అధికారి దాకా. ఎందుకంటే మీ పిల్లలు అక్కడ చదివితే ఒక బాధ్యత ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక భయం అనేది ఉంటుంది అధికారులు, టీచర్లకు కానీ అధికారులకు కానీ. కాబట్టి మొన్న భద్రాద్రి జిల్లాలో కలెక్టర్ వాళ్ళ భార్యని ప్రసవం అయితే పాల్వంచ హాస్పిటల్లో ప్రసవం చేపించాడు. అంటే అక్కడ ప్రసవాల సంఖ్య, ఆ హాస్పిటల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అంటే కలెక్టర్ స్థాయి అంత వ్యక్తి అక్కడ చేపించిండు అని అంటే మాకులాంటి వాళ్ళకి బాగానే చూసుకుంటారు అని చెప్పేసి అట్లా ఆదర్శంగా మీరు కూడా ఎంఆర్ఓ గారు కానీ ఇంకెవరైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ అధికారులు కానీ, ఒక పోలీస్ అధికారి వాళ్ళ పిల్లగాడిని ఒక స్కూల్లో జాయిన్ చేపిస్తే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. స్కూల్కి వారానికో 10 రోజులకో ఒకసారి ఆ అధికారి వెళ్ళి వాళ్ళ బాబు తరపున వెళ్తే ఆ స్కూల్ మీద ఒక ఇంపాక్ట్ పడుతుంది కదా, అంటే ఈ స్కూల్ మీద ఒక నజర్ ఉందని. తప్పులు చేయడానికి కూడా విద్యార్థులు అవకాశం ఉండదు, ఒక అవగాహన ఉంటుంది, మీకు వాళ్ళకి బాండింగ్ పెరుగుతుంది. కాబట్టి అధికారులారా మీరు కూడా మీ పిల్లల్ని ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి దాకా మంత్రి స్థాయి దాకా మీ పిల్లల్ని ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో బళ్ళల్లో చదివిపిస్తారో అప్పుడు ఈ విద్యా వ్యవస్థ అయితే పటిష్టంగా బలంగా తయారవుతుందని చెప్పేసి అయితే మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.